ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులరా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాలంలో వేకున లేచి ఆయన నామాన్ని స్తుతించగలిగే చక్కటి అవకాశం మనకి ఇచ్చారు. అందును బట్టి ప్రభు పరిశుద్ధ నామానికే మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులకు, స్నేహితులకు, విశ్వాసులకు, సహోదరులకు, స్నేహితులకి కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ దేవుని బిడ్డలందరికీ యేసయ్య నామములో శుభాలు తెలియజేస్తున్నాను. ఎంత బాగున్నారు కదండి, చాలా సంతోషం. మీరు అంత బాగున్నారు విని ఎంతగానో సంతోషిస్తూ ఆనందిస్తున్నాను, ప్రభువుని కనపరుస్తున్నాను. రండి, ఈ దినం కూడా ప్రేమను ఆహ్వానిస్తున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు ఉన్నటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలిభాగస్తులై ప్రభువుని స్తుతించండి, వాక్యాన్ని ధ్యానించండి, దైవాశీర్వాదాలు పొందండి. మీ దగ్గర బైబిల్స్ ఉన్నాయా? తెరచి చూడండి. లేని పక్షాన చదివే మాట జాగ్రత్తగా విని గ్రహించి వాక్యదాన్ని పాలిభాగస్తులుగా మనం మనవి చేస్తూ నేటి దిన ధ్యాన వాక్యంగా ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 13వ వచనం. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. తలలో ఉంచుకొని మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి స్తోత్రాలు. తిరిగి మన నూతన ఉదయకాలం వేకున లేచి మీ నామాన్ని స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం, గణపరుస్తున్నాం. ఇదిగో నాయన, మరి ఆధ్యాత్మిక కార్యక్రమంలో అనేక మంది నిబిడలు పాలిభాగస్తులు స్తుతిస్తుంటుండగా ఈ సన్నిధి మాత్రం వస్తుంది. ప్రాముఖ్యంగా దినాన మరి జరగబోతున్నటువంటి ఆ యొక్క నాయన ఎలక్షన్ కౌంటింగ్ లో నీ సహాయమును, నీ కాపుదలను గ్రహించండి. ఈ కార్యక్రమం ద్వారా నీ కృపను ప్రతి ఒక్కరికి బలపరచండి. ఏస్తున్నామని అడుగుతున్నాను మా తండ్రి, ఆమేన్. చాలా సంతోషప్రియులరా, గడిచిన 2-3 దినాలుగా మరి ప్రకటన గ్రంథంలో నుండి సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగా కానీ జ్ఞాపకం చేసుకున్న రోజు ఈ దినాన్ని కూడా మరి చదవనటువంటి 3:11-13లో అదే మాట మనం చూస్తున్నాం. అయితే ఈ మాట చాలా గంభీరమైనటువంటి స్వరముగా ప్రతి ఒక్కరు కూడా ఎంచాలి. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు తన బిడ్డలుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా పిలుస్తూ, నీవు క్రీస్తు కొరకు సాక్ష్యం ఇవ్వడానికి నిండినటువంటి నీ భయము, అంటే క్రీస్తు కొరకు నువ్వు ధైర్యం నిలబడినప్పుడు అనుమానాలు తినటువంటి భయాలన్నిటి నుండి నేను బయటకు నేను తీసుకువస్తాను. నువ్వు క్రీస్తు కొరకు బహుధైర్యంగా సాక్ష్యం ఇవ్వచ్చు అని చెప్పి పరిశుద్ధాత్మ వాగ్దానం చేస్తా ఉన్నాడు. ప్రజలు లేక జనులు నేను హేళన చేస్తారేమని భయపడుతున్నావేమో, నేను అవమానిస్తారని భయపడుతున్నావేమో, వాటన్నిటి నుండి నేను నిన్ను విడిపిస్తాను. సువార్త పంచుకోవాలని నువ్వు నోరు తెరిచినప్పుడు ప్రతిసారి కూడా నీ గొంతుకకు ఒక అడ్డు తగులుతా ఉంది. ఆ అడ్డును తొలగించి నీ స్వరాన్ని నేను బలపరుస్తాను అంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ఆ ఆటంకము నీ గొంతుకు అడ్డుగా ఉండి నిన్ను మౌనంగా ఉంచేస్తుంది. నీవు పొందిన మేళ్ళు, క్రీస్తు నీ కొరకు చేసినటువంటి త్యాగాన్ని, సాక్ష్యం ఇచ్చిన విధానాన్ని అది అడ్డుకుంటుంది. కనుక నా బిడ్డ, నువ్వు దాని కొరకు నువ్వు బాధపడొద్దు, విశ్వాసం నువ్వు దాని కొరకు బాధపడొద్దు అని చెప్పేసి పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తారు. కారణం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యులు 3.5 సంవత్సరాలు ఆయనతో పాటు ఉన్నప్పటికీ, ఆయన పరీక్షలు కొనసాగినప్పటికీ వారికి కూడా ఇదే సమస్య ఉన్నది. వారిలో మరి ప్రధానమైన వ్యక్తిగా ఉన్నటువంటి పేతురే అసలు ఆ క్రీస్తు ఎవరో నాకు తెలియదే అని చెప్పి 3 సార్లు అబద్ధం ఆ జ్ఞాపకం. అంటే అసలు ఎలా చెప్పగలిగాడు ఆ మాట? ఊహించగలవా నువ్వు? వెళ్ళరా, వారి బలహీనత, వారి ఆ సమ్మతిని అణచివేసింది. వారి భయము, వారికి ఉన్నటువంటి ధైర్యాన్ని అణచివేసి గమనించే పరిశుద్ధాత్ముడు అంటాడు, నేను రావడం ద్వారా, నేను వచ్చిన తర్వాత, వారి మీదకు నేను దిగిన తర్వాత ఏమండి, ఒకప్పుడు పిరుగు వారికి ఉన్నటువంటి వారు ఈరోజు అనేక మందిని సవాలు చేసే వారికి మారారు. హల్లెలూయా. ఎందుకంటే యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఆ తర్వాత, అంటే ఆయన చనిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు శిష్యులు దిగే వరకు, వెళ్లే వరకు కూడా వారిని బయటకు వెళ్ళనివ్వలేదండి. ఎప్పటికీ పరిశుద్ధాత్మ దేవుడు వారి మీద దిగి ఆవరించాడో తిరిగి వారికి ఉన్నటువంటి ప్రతి శిష్యుడు కూడా గొప్ప సవాలు చేసేటువంటి హతసాక్షిగా ఉండడానికి మారిపోయారు. దేవుని స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధాత్మ దేవుడు ఏమన్నా తెలుసు, నీ తర్వాత ఉదయకాల సమయంలో నా ప్రియజన బిడ్డ నాతో నింపబడు, నీకు పిరికితనంపై కానీ నీ వాగ్దాటిపై కానీ ఆధారపడదు, నా మీద మాత్రమే ఆధారపడు. ఉదయకాల సమయంలో గమనించిన నా ప్రియదేవుని బిడ్డలారా, శిలువ యొక్క సందేశం ఏంటనంటే, నువ్వు భయపడొద్దు, నిన్ను భయపడేవాడికి నేను ఉంచునంటున్నాను. అన్ని పరిస్థితుల్లో కూడా నీకు ధైర్యం ఇస్తాను, అన్ని పరిస్థితులు కూడా నేను ధైర్యంగా నడిపిస్తాను అంటున్నాడు. నీ విద్యా అర్హతలు దీనికి పనికిరావు, నీ జ్ఞానము దీనికి పనికిరాదు, నీ శక్తి దీనికి కేవలము
క్రీస్తు శక్తి ద్వారా, ఆత్మశక్తి ద్వారా నేను నిన్ను నింపి నీ యొక్క అనేక మంది రక్షించబడడానికి నడిపిస్తాను. అనేక మంది అన్ని జనులు రక్షణలోనికి రావడానికి నువ్వు చూస్తావని చెప్పి పరిశుద్ధాత్ముడు వాగ్దానం చేస్తున్నాడు. అన్నాడు, నా వరములతో నిన్ను సిద్ధం చేస్తాను, నా యొక్క ఆత్మీయ సత్యాలతో నిన్ను నింపుతాను, నా మార్గములో నిన్ను నడిపిస్తాను, నీవు ఆత్మలను వివేచిస్తావు, నీవు దురాత్మలను పారద్రోలుతావు, పాపము నుండి విడిపిస్తావు అనేక మంది అని చెప్పేసి ఒక చక్కటి గంభీరమైన స్వరాన్ని మన హృదయం నేను వసిపోతున్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. నీవు కీడును బాహాటంగా ఎదురిస్తావు, నిరాశను నేను హృదయాలను వెలిగింపజేస్తావు, ఆశతో ఆసక్తిని నడిపిస్తావు అని చెప్పేసి ప్రవచనాత్మలను మాట్లాడుతూ నువ్వు కీడును దూరంగా పారదోలుతావు అని చెప్పేసి నేను ఒక వాక్యం చెప్తుంది. ఉదయ కలిసిన ప్రయోజనం పిల్లలు గమనించు. పరిశుద్ధాత్మదేవుడు మనకు చెప్పిన మాట ఏంటంటే, శత్రువు యొక్క ప్రతినిధుల సహితము నువ్వు ఎదిరించగలుగుతావు, శత్రువు యొక్క ఆ తలను చితకదొక్కుతావు. కారణం ఏంటంటే సంఘములతో ఆత్మ చెబుతున్న మాట చెవిగలవాడు వినును కనుక పిల్లరా, ప్రతి విషయంలో కూడా నేను సహాయం చేయాలని ఇష్టపడుతున్నాడు కనుక ఆయన సహాయానికి మనము తల ఉంచుదాం. ఆ గంభీర స్వరాన్ని మన చెవుల ద్వారా హృదయంలోనికి ఆహ్వానించి వాక్యానుసారంగా ఆత్మ చెప్పుచున్న మాట విని వాక్యాన్వ వెలుగులో మన హృదయాలను బలపరుచుకుందాం. దేవుడి మాటలు మన కొరకు దీవించును గాక. తల నుంచి కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృపా సత్య సంపన్నుడా, సకలాశీర్వాదములకు కారణభూతుడా, మీ గణనామానికి స్తోత్రాలు, వందనాలు. తిరిగి మనకు నూతన ఉదయ కలుపు వేళ వేకుని లేచి మీ నామాన్ని స్తుతించగలిగేటువంటి ఒక శ్రేష్టమైన అవకాశం మాకు ఇచ్చారు. అందుని బట్టి వందనాలు. ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా అనేక మందిని బిడ్డలు నాయన పాలిభాగస్తులై స్తుతిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తున్నారు, ఆత్మీయ మేలు పొందుకుంటున్నారు. అటు రీతిలో మీరు నడిపిస్తున్నాం, వందనాలు. తిరిగి నూతన దినంలో మరలా నీ దీనదాసులు సేవకుల కొరకు ప్రార్థిస్తున్నాను. ప్రపంచంలో మూలలా భారముతో ప్రయాసాన్ని పని జరిగిస్తున్నట్టుగా నీ సన్నిధి కాపుదల కాంతి వార్త వంశమని వేడుకుంటున్నాను. నాయన వారి సంఘము, వారి పరిచర్య, వారి కుటుంబాన్ని మీ ఆత్మజత నింపి నడిపించి కృపలు వర్ధలింపచండి. నీకు స్తోత్రాలు. అధికారులు, నాయకులు, పరిపాలకుల కొరకు వందనాలు చెల్లిస్తూ నాయన రానున్న దినాల్లో ఒక మంచి ప్రభుత్వాన్ని, నాయకులను ఏర్పాటు చేసి వారి ద్వారా మంచి పరిపాలన ప్రజలకు అందించండి. ఉద్యోగ రంగాలైనటువంటి ప్రభుత్వ రంగాన్ని, ప్రైవేట్ రంగాన్ని మీరు దీవించి ఆశీర్వదిస్తున్నందుకు స్తోత్రాలు. నిశ్చితమైతే మరింతగా దీవించి కృపలు భద్రపరచడం ప్రార్థన చేస్తున్నాను. విద్యాశాఖ, వైద్య శాఖ, నైనా ఉద్యోగ రంగాలైనటువంటి ప్రభుత్వ రంగం, ప్రైవేట్ రంగంలో విద్యాశాఖ, వైద్య శాఖ, రెవెన్యూ శాఖ, పోలీస్ శాఖ, రవాణా శాఖలు అన్నదినము నీ కృప చేత నడిపించబడుతూ నాయన ఉంటుండగా నీ సన్నిధి వార్త ఉంచుతున్నందుకు వందనాలు. మరింత క్షేమంగా ఇచ్చేయని నడిపించండి. నిరుద్యోగ యువకులకు మార్గము సరళం చేసి నడిపించి కృపలో భద్రపరచండి. నాయన రైతులు, వ్యవసాయదారులు, వ్యాపారస్తులు జ్ఞాపకం చేసుకుని లాభసాటి కలిగి చేయండి, నష్టం అంతటిని దూరపరచండి. అదేవిధంగా నా తండ్రి మరి చిన్న బిడ్డలు యవనస్తులు, వృద్ధాప్య వారికి ఆరోగ్యం, క్షేమము, నెమ్మదిగా ఇచ్చేయండి, క్షేమంగా ఇచ్చేయండి. అనారోగ్యంలో బాధపడిన బిడ్డలు అనేక మంది వేస్తున్నాము, వారికి స్వస్థత కావాలి, సహాయం గ్రహించండి. నాయన ఐదుగురు తోట వెళ్ళిపోతే యవనస్తులు వాక్యం పట్టుకోండి, సత్యం అనుసరించక అసత్యం పడుతున్న అనేక మంది సత్యం నీవని గ్రహించే కృపద ఇచ్చేయండి. వివాహాల కొరకు, గర్భఫలం కొరకు బిడ్డలు ఎదురు చూస్తున్నారు, మార్గం సరళం చేయండి. గర్భంతో బిడ్డలకు సుఖమైన ప్రసవం, తల బిడ్డలకు క్షేమంగా ఇచ్చేయండి. నాయన విరిగిన, నలిగిన, వేసారైన, అలసిపోయిన, కృంగిపోయిన జీవితాలు కలిగి నెమ్మది లేక, సమాధానం లేక, సంతోషము లేక, నిరాశ నిస్పృహలతో కొట్టుమిట్టాడుతున్న అనేక మంది కొరకు ప్రార్థిస్తున్నాను. నాయన వారు మరి నెమ్మది లేక, సమాధానం లేక, సంతోషము లేక, మానసికంగా నలిగిపోయి, కృంగిపోయి, చితికిపోయిన జీవితాలు కలిగి నాయన మానసిక వేదన, అలజడి దుఃఖంలో ఉన్నారు, వారందరినీ విడిపించండి. శ్రమలు, సమస్యలు, ఇబ్బందుల నుండి, కష్టాల నుండి, ఆర్థికంగా, మానసికంగా, శారీరక ఇబ్బందుల నుండి, కన్నీరు దుఃఖం వేదన నుండి ఇస్తున్నాము మరి విడుదల కలిగి చేయమని వేడుకుంటున్నాను. మరి ఏదైనా ప్రయాణం కొరకు వందనాలు చెల్లిస్తూ నాయన నీ దీని రాసులు ఎక్కడికి వెళ్ళిపోతున్నట్టు ప్రయాణం అంతా క్షేమంగా ఇచ్చేయండి. రైతులు, వ్యవసాయదారులు, వ్యాపారస్తులు ఆయనకుల పనిపాట్లకు, ఆయనకుల కూలి పనులకు, ఆయా శాఖలలో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించడానికి, బంధువుల గృహాలు, స్నేహితుల గృహాలు, శుభకార్యాలు, రకరకాల విహారయాత్రలు, ఇంకా ప్రతి ప్రయాణంలో ప్రతి వాహనాన్ని మీ స్వాధీనం అందించుకుని కృపల భద్రపరచడం వేడుకుంటున్నాను. నాయన నూతనంగా జన్మదినం జరుపుకున్న బిడ్డలు ఇచ్చిన దయగ్రేడను దీవించి ఆస్వాదించండి, కృపలు భద్రపరచండి. వివాహ దినం జరుపుకున్న బిడ్డలు వరదాంపు జీవితంలో ఆశీర్వాదాలు భరించండి, మెండుగా దయచేయండి. అది పితరులను జ్ఞాపకం చేసుకున్నారన్నట్టు ఆదరణ ఓదర్పు దయచేయండి. ఈ దినమంతా రేఖలు దాచి కృపలో భద్రపరిచి క్షేమం దయచేసి మహిమ కొనపండి. యేసునామని ప్రార్థన అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలం మనందరికీ తోడైన నడిపించను గాక, ఆమేన్.